ప్రతిరోజు మీకోసం జిఎంకే టీవీ. ఇది వార్త, ఇదే నిజం. గత అర్ధరాత్రి టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళేటటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ అనకాపల్లి దాటిన తర్వాత యలమంచిలి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండగా ఇంకొక 5 నిమిషాల్లో యలమంచిలి రైల్వే స్టేషన్ చేరుతుంది అనిపించగా కొంతమంది ప్యాసింజర్స్ ఆ యొక్క ట్రైన్లో ముఖ్యంగా B1 కోచ్ ఏదైతే ఉందో ఆ B1 కోచ్లో బెడ్ రోలింగ్ ఏరియా దగ్గర గమనించడం జరిగింది. దాంతో పాటుగా అప్పటికే ఈ స్మోక్ కూడా ఫిల్ అవుతూ ఉండింది. ఎలర్ట్ అయినటువంటి ప్యాసింజర్స్ ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి టీటీఈకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ట్రైన్ ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఆపడం జరిగింది. ఇక్కడ స్టేషన్లో ట్రైన్ ఆగటం వల్ల అప్పటికే ప్యాసింజర్స్ అందరూ అలర్ట్ అవటం వల్ల, అలాగే ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి స్టేషన్ సిబ్బంది అయితేనేమి, లోకల్ పోలీస్ అయితేనేమి అందరూ కూడా అలర్ట్గా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా సేఫ్గా ఇవాక్యుయేట్ చేయడానికి దోహదపడింది. దానివల్ల మనకి భారీ ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు కూడా ట్రైన్లో మనం B1 కోచ్లో సుందర్ అని చెప్పేసి ఒక ఎల్డర్లీ పర్సన్ 70 years, ఆయన విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కడం జరిగింది. ఆయన కూడా ఈ బయటకు వచ్చే ప్రక్రియలో పడిపోయి చనిపోవడం జరిగింది. అయితే ఇందులో మనకి ఈ ఫైర్ ఎక్కడైతే ఆరిజిన్ అయిందో ఆ రీజన్స్ ఫర్ దిస్ ఫైర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటికే మనకి వైజాగ్ నుంచి FSL టీమ్స్ రావడం జరిగింది. అలాగే స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ టీమ్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. దానికి తోటి మనకి మెయిన్ B1 కాకుండా దానికి ఆనుకుని ఉన్నటువంటి M2 బోగి ఏదైతే ఉందో అందులో కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది. సో టోటల్ రెండిట్లోని కలిపి మొత్తం 158 మంది ప్యాసింజర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనము ఈ సుందర్ అనే పెద్ద ఆయన చనిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. అయితే కొంతవరకు ప్యాసింజర్స్ సంబంధించినటువంటి లగేజ్ కూడా ట్రైన్స్లో డ్యామేజ్ అవడానికి గమనించడం జరిగింది. ఇకపోతే M2 బోగీలో కొన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి. అయితే సీసీ కెమెరాస్ ఈ వేడి వల్ల ఎక్స్టర్నల్గా చూస్తుంటే మనకి మెల్ట్ అయిపోయి ఉన్నాయి. సో దాంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ డివైసెస్లో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ చేయడం కోసం మనము